ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం జవహర్ నగర్ మోడల్ స్కూల్ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో అనేక సమస్యలున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, సమస్యలను చెబితే సిబ్బంది అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ప్రహరీ లేకపోవడంతో ఆకతాయిలు రాత్రి వేళలో హాస్టల్ ప్రాంగణంలోకి చొరబడి ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. హాస్టల్ చదువుకునే విషయంలో కాబట్టి సార్ మా ఎందుకంటే గతంలో మాకు వాడే కూడా ఆ విధంగా చూసుకున్నారు కాబట్టి చెప్తున్నారు. ఈ హాస్టల్లో 50 మంది విద్యార్థినులు ఉంటున్నారు. అయితే హాస్టల్ సమస్యలపై శనివారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. మిగతా 20 మంది హాస్టల్లోనే ఉండి చదువుకుంటున్నారు. ఈ సమయంలో 4 గుర్తు తెలియని వ్యక్తులు హాస్టల్ ప్రధాన ద్వారం వద్దకు చేరుకుని హల్చల్ చేశారు. మీ ఎస్ఓ మమ్మల్ని పంపింది, డోర్ తీయండి అని బెదిరించారు. అనంతరం వీళ్ళు డోర్ తీయడం లేదు, గన్స్ తీయండ్రా, వీళ్ళ సంగతి చూద్దామని బెదిరించారు. లోపల ఉన్న విద్యార్థినులు కేకలు వేయగా ధర్నా చేస్తున్న విద్యార్థులు రావడంతో ఆ వ్యక్తులు పారిపోయారు. మళ్ళీ నేను జస్ట్ 1 వీక్ లో వస్తాను. హాస్టల్ చదువుకునే విషయంలో కాబట్టి సార్ మా ఎందుకంటే గతంలో మాకు వాడే కూడా ఆ విధంగా చూసుకున్నారు కాబట్టి మాకు హాస్టల్లో ఎలాంటి ఫెసిలిటీస్ కానీ లేవు. ఫుడ్ సరిగ్గా లేదు, హాస్టల్ నీట్గా ఉండట్లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, మాకు కాంపౌండ్ వాల్ కానీ గేట్ కానీ ఏం లేదు. మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు ఏఎన్ఎం కూడా 3 months నుంచి కూడా రావట్లేదు. చాలా మంది సిక్ అయ్యి హాస్టల్కి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము ఇలా ఉంటే మాత్రం మేము హాస్టల్లో ఉండలేము. ప్లీజ్ మా ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని మాకు ఏదైనా ప్రొవైడ్ చేస్తారని